ప్రభుత్వమే. ఇక్కడ ఉన్న రైతు భరోసా కేంద్రానికి డబ్బులు ఇస్తుంది కూడా కేంద్రంలోనే ఉంది నరేంద్ర మోడీ గారు. ఆఖరికి మీకు ఇంట్లో బాగోపోతే షుగర్ టాబ్లెట్లు కానీ బీపీ టాబ్లెట్లు కానీ ఒకప్పుడు 1000 రూపాయలు అయితే ఇవాళ 250 రూపాయలకి దొరికేటట్టు జనౌషధి కేంద్రాలు ఓపెన్ చేశారు. ఈ రోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం 5వ మండలంలో చుట్టుకుంట సెంటర్ లో ప్రజాపూర్ కార్యక్రమానికి స్వాగతం చెబుతూ ఈ మండల అధ్యక్షులు సురేష్ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైజంగి రామకృష్ణ గారు, సరే తిరుపతిరావు గారు, నరేంద్ర షా గారు, అభిజిత్ రంగారావు గారు, పద్మనాభం గారు, లక్ష్మి గారు, నాగమల్లేశ్వరి గారు, కుక్కరి శ్రీనివాస్ గారు, మొక్కట శివ గారు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం లేదా పెద్ద బహిరంగ సభ పెట్టి వేల మంది జనాలని తోలుకొని రావాల్సిన అవసరం మాకు లేదు. మేము ఎక్కడైతే 10 మంది జనాలు కోరుతారో అక్కడ మా యొక్క ప్రజాపూర్ రథం నుంచి మీ అందరం కూడా ప్రజలకి ఈ యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రం ద్వారా ఏ సంక్షేమ పదాలు తీసుకొచ్చింది, ఏ అభివృద్ధి పదాలు తీసుకొచ్చిందని తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా పంపించేసిన జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాన్ని తెలియజేయడం కోసమే ఈ యొక్క ప్రజాపూర్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా మంది అనుకుంటుంటారు ఏంటి కార్యక్రమం పెట్టారు, ఆటో మీద వచ్చి మాట్లాడుతున్నారని. దయచేసి ప్రజలారా గమనించండి, మీరు ఉన్న దగ్గర నుంచే వినండి. ఏదైతే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఒక అవసరాలు ఏదైతే ఉంటాయో అవన్నీ తీర్చడం కోసం మోడీ గారు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అంత్యోదయ అనే పథకం తీసుకొని సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయ అంటే పేదవారిలో చిట్ట చివరి పేదవారికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క 9.5 ఏళ్ల పాలనలో అనేక రకాల స్కీమ్లు తీసుకొస్తుంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అనేక రకాల స్కామ్లు ఇరుక్కుపోయింది. ఈ పక్కన బియ్యం ఇస్తుంటే ఈ యొక్క బియ్యం కూడా మాయే అంటూ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేత కాని ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటూ పబ్బం గడుపుకుంటుంది. ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు ఉండాలనే ఒక సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రవేశపెడుతుంటే ఈయన జగనన్న కాలనీ అని చెప్పి కాలనీలు కాదు కదా కాలు అరిగేలాగా తిరిగినా కూడా ఇల్లు రాని స్థితి. కేవలం ఈ ప్రభుత్వం స్టిక్కర్లకి అడ్వర్టైజ్మెంట్కి తప్పితే పేద వర్గాలకి పేదలకి అభివృద్ధికి ఎక్కడా కూడా డబ్బు ఖర్చు పెట్టట్లేదు. మేము ఆయుష్మాన్ భారత్ ప్రభుత్వ క్లినిక్లు రన్ చేస్తుంటే దాని కింద ఈయన కొత్తగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కేంద్రం అంట. డబ్బులేమో కేంద్రానికి, పబ్లిసిటీ ఏమో జగన్. అంటే మీరు సొంతగా ఏ కార్యక్రమం చేయలేరా? పేదలు మీకు పట్రా? ప్రధానమంత్రి గారు జల్ జీవన్ మిషన్ తో నీటి కుళాయిలు ఇంటింటికి ఫ్రీగా వచ్చి అమృత జలాలు మంచి నీటిని ఇస్తుంటే మీరు చూశారు. ఈ ప్రాంతంలో అనేక మంది డయేరియా బారిన పడ్డారు. అంటే డబ్బుల్ని కూడా వెచ్చించలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కమిషన్ కోసం కకృతిపడి అక్కర్లేని రోడ్లు, అక్కర్లేని సైడ్ కాలువలు నిర్మిస్తున్నారు తప్పితే కావాల్సిన చోట గుంటలు ఉన్న చోట రోడ్లు వేయడం కానీ, కాలువలు లేని చోట కాలువలు కడతాం కానీ కూడా చేయట్లా. ఉదాహరణకు మనం ఎదురుగా చూస్తున్నాము, అక్కడ కాలువ లేదు, ఈ పక్కన చూస్తే కాలువ లేదు. ఇలా కనిపించట్లేదు మేయర్ గారికి కానీ, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ. సందుల్లో గొంతుల్లో కాలువలు వేస్తున్నారు. ఇక్కడ ఇంత పెద్ద రైతు బజార్ ఉంది, ఇంత పెద్ద హైవే వెళ్తుంటే ప్రజలు ఆ రోడ్డు మీద పక్కన నుండి ఆ మురికి వాడల్లో కూర్చుంటుంటే ఈ ప్రభుత్వానికి కేవలం అక్కడ డ్రైనేజీ బాగు చేసి మంచి కాలువ కట్టి ఇళ్లలోకి నీళ్లు రాకుండా చేద్దామని కనీస జ్ఞానం కూడా లేని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దింపాలని కోరుకుంటున్నాం. అట్లానే ప్రతి ఒక్క కాలనీలో, ప్రతి ఒక్క ఊరు వాడ కూడా రోడ్లు వేయాలని అనేక సంక్షేమ పథకాల ద్వారా మేము డబ్బులు ఇస్తుంటే ఈయన జగనన్న రూట్లు అంటున్నారు. అంటే ఇక ప్రతిదీ జగనన్న జగనన్న జగనన్న. ఈ యొక్క భజన తప్పితే ప్రజల బాగోగులు పట్టవా? ప్రజల మాన ప్రాణాలకు పట్టవా? పిఎం స్వానిధి కింద ఇక్కడ చుట్టుపక్కల మనం చూస్తున్నాము. అక్కడ ఒక అమ్మ ఫుడ్ మార్కెట్ పెట్టుకుంది, ఇక్కడ పళ్ళ మార్కెట్ పెట్టుకున్నారు, ఇక్కడ పూలు అమ్ముతున్నారు. వీళ్ళందరికీ కూడా 10,000 నుంచి 50,000 రూపాయల దాకా కూడా వడ్డీ లేని రుణం ఇస్తుంటే దాన్ని కూడా ఈయన వైఎస్ఆర్ ఆసరాని పెట్టుకున్నాడు. గంట కొట్టేవాళ్ళు. గంట ఎప్పుడు కొట్టేవాళ్ళు? ఆగస్టు 15 అంటే 30వ తారీఖు నాడు, జనవరి 30వ తారీఖు నాడు మహాత్మా గాంధీ చనిపోయిన రోజున ఇట్లా గంటలు కొట్టేది. మీ ఎదురు మర్చిపోయినారు, మీకు గంట లేదు, గుర్తు లేదు. గుర్తు ధర ఒకటి పైన కూర్చొని సీలింగ్ ఫ్యాను, లేదా బయటకి సైకిల్ తప్ప ఏం గుర్తులేదు.
కానీ మేము చెప్తుంది ఏంటంటే గాంధీ మహాత్ముడు నమ్ముకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. గాంధీ యొక్క ఆలోచన పరంపర తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. గాంధీ అంటే ఇప్పుడు ఒకటే గాంధీ. బ్రాందీ గాంధీ, జిన్ను గాంధీ, బిస్కీ గాంధీ, లేకపోతే వారుణ వాహిని గాంధీ, లేకపోతే ఓల్డ్ మాకు రమ్ము గాంధీ. కొత్త బ్రాండ్ తీసుకొచ్చారు ఎప్పటి నుంచి 2019 తర్వాత. అదేంటి, అవి తాగితే మనుషుల యొక్క పేగులు కాస్త పాడైపోతాయి. మోడీ గారు 5 లక్షల రూపాయల స్కీమ్ కింద ఆరోగ్యం ఇస్తున్నాడు. జగన్ గారు ఏమన్నా ఆరోగ్యాన్ని చంపేస్తున్నాడు. చూసుకోండి అభివృద్ధి ఏమిటో. అంటే ప్రజలకు ఆరోగ్యం కోసం పట్టించుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. ఆరోగ్యం చెడగొట్టేటువంటి ప్రభుత్వాన్ని ఆ మంచి